జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై గ్రామస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా రాచకొండ విష్ణువర్ధిని ఎన్నికై 6 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామానికి సొంత ఖర్చుతో అంబులెన్స్ కొనుగోలు చేస్తామని, యువత కోసం జిమ్ ఏర్పాటు చేస్తామని, నిత్యం గ్రామంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తామని హామీ ఇచ్చారని గ్రామానికి చెందిన రాగుల మోహన్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, పంచాయతీ కార్యకలాపాలు ఉప సర్పంచ్ శంకర్ గౌడ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా బడా భీమ్గల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా యొక్క నమస్కారం. గత 6 నెలల క్రితం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి, మనందరికీ తెలిసిందే. అట్టి సర్పంచ్ ఎలక్షన్లో మన గ్రామం తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాచకొండ విష్ణువర్ధిని శంకర్ గౌడ్ గారు బడా భీమ్గల్ గ్రామ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు, ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. కొన్ని ఆ హామీలలో కొన్ని ముఖ్యమైన హామీలు 3 హామీలు. మొదటగా మన గ్రామానికి నేను గెలవగానే గ్రామ ప్రజలందరికీ కొత్త అంబులెన్స్, నూతన అంబులెన్స్ తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తెస్తానని ఒకటి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండోది, మన గ్రామ యువతకు జిమ్ బడా భీమ్గల్లో సౌకర్యం లేనందున గ్రామ యువకులందరికీ కూడా జిమ్ నా సొంత డబ్బులతోని ఏర్పాటు చేస్తానని ఇంకో మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి, మన ఎల్లమ్మ తల్లి, మన గ్రామ పెదంగటి ఎల్లమ్మ తల్లి, మన దేవత ఎల్లమ్మ దేవత మీద ఒట్టేసి మరి నేను సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. నేను 24 గంటలు బడా భీమ్గల్ గ్రామంలోనే ఉంటాను, ఎటు వెళ్ళను, 5 ఏళ్ళు నేను ఈయనే ఊళ్ళోనే ఉంటా అని చెప్పి ఇంకో హామీ మన ఎల్లమ్మ తల్లి మీద ఒట్టేసిండు. మరి గ్రామ ప్రజలారా, మీరంతా చూస్తున్నారు. గడిచిన ఎలక్షన్లు అయిపోయినాయి, 6 నెలలు అవుతుంది సర్పంచ్గా గెలిచి. మరి 6 నెలల నుంచి మరి అంబులెన్స్ జాడలేదు, యువతకు జిమ్ లేదు. మరి ఊళ్ళన్నా అందుబాటులో ఉంటాడు అనుకుంటే పోయి 6 ఉంటుండు. గ్రామ ప్రజలారా, మీరు ఒక్కపారి ఆలోచించండి. ఇంకో విషయం, గ్రామ సర్పంచ్ అంటే మన రాచకొండ విష్ణువర్ధన్ గారు ప్రతిరోజు జీపీలా రావాలా. 6 నెలలే మనకి ఎన్నడూ కానస్తలే. ఉప సర్పంచ్ కానొస్తుండే ఎప్పుడు చూసినా జీపీలా. పొద్దున లేవగానే 9 గంటలకు వస్తుండు. పంచాల మీద ఉన్న దాశ, ఊరు మీద అభివృద్ధి మీద దాశ లేదు. మరి మేడం ఉండాలి అందుబాటులో. జీపీలా మనం సర్పంచ్గా గెలిపించుకున్నాం, మేడం అందుబాటులో ఉండాలి అందరికీ. పొద్దున 7 గంటలకు సపవేళ్ళని పనికి పంపే బాధ్యత ఎవరిది? గ్రామ సర్పంచ్గా ప్రథమ పౌరాలు కదా. మరి నువ్వు అత్తున్నావు, 9 గంటలకు వచ్చి కూకుంటున్నావు, నువ్వు పంచాలు దెంపుడికే ఏరిపోతలేవు. మరి అభివృద్ధి తెలియాలా? ఊళ్ళే నేను నమ్ముకొని ఓట్లేసిన ప్రజానికి నువ్వేం చెప్తున్నావు? ప్రతిరోజు గ్రామ పంచాయతీలో అందుబాటులో సర్పంచ్ మేడం గారు ఉండాలా. నువ్వే వచ్చి కూర్చుండి పంచాయతీ తెంపుకుంటా పోతున్నావు 10 గంటలకు వచ్చి. నువ్వు 24 గంటలు గ్రామ ప్రజలకు జీపీలో అందుబాటులో ఉండాలా. ఈ 3 ప్రధాన డిమాండ్లు చేస్తున్నాం. ఈ 3 ప్రధాన డిమాండ్లు మై. బడా భీమ్గల్ ప్రజలకు నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం, గ్రామ సర్పంచ్ గారికి నమస్కారం. గ్రామాన్ని అభివృద్ధి చేసే బాటలో పనిచేయాలని సర్పంచ్ గారికి కోరుతున్నాం. మీరు గెలిచి 6 నెలలు అవుతుంది, మినిమం 6 నెలలు అయిపోతుంది. గ్రామానికి మీరు ఎక్కిన తర్వాత ఏం చేశారని ఒక ప్రశ్న. మీరు హామీలు ఇచ్చారు, ముఖ్యంగా 3 హామీలు ఇచ్చారు. ఒకటి జిమ్ము, ఒకటి అంబులెన్సు. మీరు నిత్యం బడా భీమ్గల్లా ఉండి బడా భీమ్గల్కు సేవ చేస్తాని ఎల్లమ్మ మీద ప్రమాణం చేసి మీరు గెలిచారు సర్పంచ్ గారు, మేడం గారు. కొంత బడా భీమ్గల్ని దృష్టిలో ఉంచుకొని బడా భీమ్గల్లో ఉండి బడా భీమ్గల్ని అభివృద్ధి చేయాలని మా ప్రజలము కోరుకుంటున్నాం.